టు బర్నింగ్ టాపిక్. అరచేతిలో వైకుంఠం చూపించేవాడు ఒకడు, అడగక ముందే ఆపన్న హస్తం అందించేవాడు మరొకడు. ఇప్పుడు భారతదేశం ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య ఒక సంక్లిష్టమైన చదరంగం ఆడుతోంది. ఒకవైపు రష్యాతో దశాబ్దాల బంధం, మరోవైపు అమెరికాతో అనివార్యమైన వాణిజ్య అవసరం. ఈ రెండింటి మధ్య చమురు మంటలు రేపుతోంది. రష్యా నుంచి చౌకగా వచ్చే చమురును కాదని అమెరికా నుంచి భారత్ ఎందుకు ఖరీదైన ఆయిల్ను కొంటోంది? ఇది దేశ ప్రయోజనమా లేక అమెరికా ఒత్తిడా? ముందు వెనక చూసుకున్నదే ముందడుగు వేయకూడదు అంటారు పెద్దలు. అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా భారత్ ఇప్పుడు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. గత 38 నెలలుగా మనకు ఆపద్బాంధవుల్లా నిలిచిన రష్యా చమురు ఇప్పుడు మెల్లమెల్లగా భారత్ చెంతకు చేరడం తగ్గుతోంది. నిన్నటి వరకు దోస్తీ అన్న రష్యా కాస్త దూరం జరుగుతూ అగ్రరాజ్యం అమెరికా వైపు మన చమురు నౌకలు ప్రయాణం కడుతున్నాయి. కేవలం ఒక్క నెలలోనే సీన్ రివర్స్ అయింది. గత 3 ఏళ్లుగా భారత చమురు అవసరాలను తీర్చడంలో రష్యా అగ్రస్థానంలో ఉంటూ వచ్చింది. కానీ డిసెంబర్ 25 నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రష్యా నుంచి వచ్చే చమురు ప్రవాహానికి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. గణాంకాలను పరిశీలిస్తే ఈ మార్పు ఎంత వేగంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. నవంబర్ 2025లో రష్యా నుంచి మనం $3.8 బిలియన్ విలువైన చమురును కొనుగోలు చేయగా డిసెంబర్ నాటికి అది $2.7 బిలియన్ పడిపోయింది. కేవలం 30 రోజుల వ్యవధిలోనే రష్యా నుంచి దిగుమతులు 27% మేర తగ్గాయి. మొత్తం భారత్ ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా గతంలో 34% ఉండగా అది ఇప్పుడు 24.9% పడిపోయింది. అంటే భారత్ తన అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకుంది. చమురు వ్యాపారంలో అందని ద్రాక్ష పుల్లన, అందిన అమెరికా చమురు ఖరీదైనా అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. రష్యా చమురుపై రాయితీలు తగ్గడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వల్లే భారత్ తన మార్గాన్ని మార్చుకోవలసి వచ్చింది. 2024 డిసెంబర్తో పోల్చి చూసినా రష్యా నుంచి కొనుగోళ్లు 15% తగ్గాయి. గత 38 నెలలుగా నిలకడగా ఉన్న రష్యా ఆధిపత్యం 2025 చివరి నెలలో మాత్రం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. గత 3.5 ఏళ్ల కాలంలో రష్యా నుంచి భారత్ చేసిన అతి తక్కువ చమురు వ్యాపారం ఇదే కావడం విశేషం. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా మారిన పేమెంట్ నిబంధనలు, వెస్ట్రన్ సెక్షన్స్ ప్రభావం అని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా నుంచి దూరం జరగడం అంటే భారత్కు ఇది ఒక రకమైన ఆర్థిక భారమే. ఎందుకంటే రష్యా మనకు రాయితీ ధరలకే చమురును అందించింది. ఇప్పుడు అమెరికా నుంచి దిగుమతులు పెంచుకోవటం వల్ల మన విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. రష్యా చమురు అందని ద్రాక్షగా మారుతుంటే అమెరికా చమురు ఖరీదైన తిండిలా మారుతోంది. అయినప్పటికీ ఎనర్జీ సెక్యూరిటీ దృష్ట్యా భారత్ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. అంతర్జాతీయ రాజకీయ తెరపై ఇప్పుడు ఒకటే చర్చ. అగ్రరాజ్యం అమెరికా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ప్రపంచ దేశాలతో లెక్కలు తేలుస్తున్నారు. ముఖ్యంగా భారత్ విషయంలో ఆయన అనుసరిస్తున్న తీరు వ్యూహాత్మక స్నేహమా లేక వ్యాపార బేరసారమా అన్న సందేహాలు రేకెత్తిస్తోంది. 50% టారిఫ్ల హెచ్చరిక నుంచి 15% తగ్గింపు వరకు, రష్యా చమురు నుంచి వెనిజులా వైపు మళ్లింపు వరకు ట్రంప్ వేసిన అడుగులు ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా అమెరికా మార్కెట్ను కోల్పోకూడదు, అలాగని భారీ పన్నులు భరించలే. ఈ సంకట స్థితిలో భారత్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఆ 50% టారిఫ్ను 18% తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది భారత్కు ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ ఈ 32% తగ్గింపు ఊరికే రాలేదు. దీని వెనక ఒక భారీ ఒప్పందం, ఒక బలమైన హామీ ఉన్నాయనేది విశ్లేషకుల వాదన. అమెరికా తన పన్నులను తగ్గించుకుందంటే భారత్ నుంచి కూడా దానికి సమానమైన లేదా అంతకంటే పెద్ద ప్రయోజనాన్ని ఆశిస్తోందని స్పష్టమవుతోంది. ట్రంప్ తన తాజా ప్రకటనలో అత్యంత కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. భారత్ తన చమురు అవసరాల కోసం రష్యాపై ఆధారపడటం క్రమంగా తగ్గిస్తుందని, దానికి బదులుగా అమెరికా మరియు వెనిజులా వైపు మళ్లుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తూ భారత్ తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంది. కానీ ఇప్పుడు అమెరికా ఒత్తిడి పెరిగింది. చెరువు ఎండితే కొంగలు ఎగిరిపోయినట్లు రష్యాపై ఆంక్షలు బిగుస్తున్న వేళ భారత్ తన ప్రత్యామ్నాయాలను వెతుక్కోవలసిన పరిస్థితిని ట్రంప్ సృష్టించారు.
భారత్ అధికారికంగా ఈ మార్పును ప్రకటించకపోయినా క్షేత్రస్థాయిలో పరిణామాలు ట్రంప్ మాటలను నిజం చేస్తున్నాయి. అమెరికా నుంచి ఎల్ఎన్జీ దిగుమతులు పెంచుకోవటం, వెనిజులాపై ఉన్న ఆంక్షల విషయంలో అమెరికా ఇచ్చే సడలింపులను వాడుకోవడం ద్వారా భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకోవాలని చూస్తోంది. వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలున్న దేశం. అయితే అమెరికా ఆంక్షల కారణంగా అక్కడి నుంచి చమురు తీసుకోవడం భారత్కు కష్టంగా మారింది. ఇప్పుడు ట్రంప్ స్వయంగా భారత్ వెనిజులా వైపు వెళ్తుందని చెప్పడం వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉంది. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అమెరికా లక్ష్యమైతే, భారత్ ఇంధన అవసరాలను తీర్చడం ట్రంప్ ఎరా. భారత్ రిఫైనరీలు వెనిజులా భారీ ముడి చమురును శుద్ధి చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారత్ రష్యాను కాదని వెనిజులా నుంచి భారీగా దిగుమతులు చేసుకునే అవకాశం ఉంది. ఇది రష్యాతో ఉన్న దశాబ్దాల కాలం నాటి స్నేహాన్ని పరీక్షకు గురిచేసే అంశం. భారత విదేశాంగ శాఖ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన దశలో ఉంది. ఒకవైపు రష్యాతో ఉన్న వ్యూహాత్మక బంధం, మరోవైపు అమెరికాతో ఉన్న ఆర్థిక రక్షణ అవసరాలు. ట్రంప్ ప్రకటనను భారత్ వెంటనే ఖండించకపోవడం వెనుక ఒక లోతైన నిశ్శబ్దం ఉంది. రెండు పడవల మీద కాళ్లు వేస్తే మునిగిపోతాం అని తెలిసిన భారత్ ఇప్పుడు రెండు సముద్రాలను ఏకకాలంలో ఈదాల్సిన పరిస్థితిలో ఉంది. టారిఫ్లు 18% తగ్గించటం వల్ల భారతీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో కొంతవరకు నిలదొక్కుంటాయి. కానీ రష్యా నుంచి వచ్చే చౌక చమురు ఆగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. అమెరికా లేదా వెనిజులా నుంచి చమురు రవాణా ఖర్చులు రష్యాతో పోలిస్తే భిన్నంగా ఉండవచ్చు. అయినప్పటికీ ట్రంప్ హయాంలో భారత్ ఒక రకమైన వ్యాపార దౌత్యాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. ఇక్కడ ఏదీ ఉచితం కాదు. ప్రతి రాయితీ వెనక ఒక ప్రతిఫలం ఉంటుంది. డాలర్ విలువ పెరుగుతున్న తరుణంలో మన రూపాయి విలువను కాపాడుకోవటానికి రష్యాతో వ్యాపారం ఎంతో మేలు. కానీ ఇప్పుడు డాలర్ల రూపంలో భారీగా చెల్లించి అమెరికా నుంచి చమురు కొనడం ఆర్థికంగా పెను సవాలే. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై క్రెమ్లిన్ ఆచితూచి స్పందిస్తోంది. పుతిన్ దీన్ని భారత్ యొక్క స్వతంత్ర నిర్ణయంగా గుర్తించినప్పటికీ లోపల అసంతృప్తి లేకపోలేదు. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో పాశ్చాత్య దేశాల ఆంక్షలను ధిక్కరించి రష్యాకు అండగా నిలిచిన భారత్ ఇప్పుడు అమెరికా ఒత్తిడికి తలొగ్గిందా అనే చర్చ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోంది. పాత చుట్టం రష్యా, కొత్త చుట్టం అమెరికా మధ్యలో నలిగేది సామాన్యుడి జేబు. చమురుతో మొదలైన ఈ ఒత్తిడి రాజకీయం రేపు రక్షణ రంగానికి కూడా పాకే ప్రమాదం ఉంది. రష్యా నుంచి కొంటున్న యుద్ధ సామాగ్రిపై అమెరికా ఆంక్షలు విధించవచ్చు. రష్యాకు బదులుగా అమెరికా ఆయుధాలనే కొనాలని కండిషన్లు పెట్టవచ్చు. ఇదే జరిగితే భారత విదేశాంగ విధానం మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. మన దేశం ఎవరికీ తలొగ్గకుండా తన స్వతంత్ర నిర్ణయాలను కాపాడుకోవలసిన అవసరం ఉంది. భారతదేశం ఆత్మ నిర్భర్ ఎనర్జీ దిశగా అడుగులు వేయాలి. కేవలం ఒకే దేశంపై, అది అమెరికా అయినా రష్యా అయినా ఆధారపడటం దేశ భద్రతకు క్షేమకరం కాదు. చౌకగా వచ్చే రష్యా చమురును వదులుకోవడం వల్ల దేశంలో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది సామాన్యుడిపై భారం మోపుతుంది. ఆర్థిక స్వతంత్రత లేని విదేశాంగ నీతి ఎప్పుడూ ప్రమాదకరమే. అమెరికాకు పూర్తిగా తలొగ్గకుండా, రష్యాతో స్నేహాన్ని వదులుకోకుండా భారత్ సమతుల్య వాణిజ్యాన్ని కొనసాగించడమే ప్రస్తుతానికి శ్రేయస్కరం. అమెరికా దోస్తీ, రష్యా అస్తి, ఈ రెండిటి మధ్య భారత్ ప్రయాణం కత్తిమీద సాములాంటిదే. మరి మోదీ ప్రభుత్వం ఈ చమురు సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.